పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సామాన్య కాలం 17వ ఆదివారం వాక్య పరిచర్యకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము దివ్యవచనము 5 నుంచి. ఆ రాత్రి ప్రభు అతనికి కలలో కనిపించి, నీకేమి కావలయునో కోరుకొనుము అనెను. ప్రభు, ఇప్పుడు మా తండ్రికి బదులుగా నన్ను రాజును చేసేదివి. అయినా నిన్ను చిన్నవాడను, ఈ ప్రజలను ఎట్లు పరిపాలింపవలయనో నాకు తెలియదు. కావున ఈ నీ సేవకునకు మంచి చెడ్డలించు పాలించు వివేకమును ప్రసాదింపుము. లేదని నీ వెన్నుకొనున్న ఈ పవిత్ర ప్రజను పాలించుట నా తరము కాదు అనెను. యావే అతనితో, నీవు దీర్ఘాయువును సిరి సంపదను శత్రునాశనమును కోరవైతివి. ప్రజలను న్యాయబుద్ధితో పాలించుటకు వివేకమును మాత్రమే అడుగుకుంటివి అనెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గత 2 ఆదివారాలుగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఒకే పొలములో నడిపిస్తూ ఉన్నాడు. 15వ ఆదివారం మన హృదయంలో దేవుని వాక్యమనే మంచి విత్తనాన్ని చల్లాడు. 16వ ఆదివారం ఆ విత్తనం ఫలించకుండా చేసేటువంటి కలుపును తొలగించాలని మనకి ప్రభువు బోధించి ఉన్నారు. మరి ఈ సామాన్య కాలంలో ఈ 17వ ఆదివారం నాడు మంచి నేలగా మారిన హృదయములో ఏ పంట పండాలో ప్రభువు చెబుతూ ఉన్నాడు. ఆ పంట పేరే దేవుని రాజ్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు వారు మనందరినీ కూడా ఒక గొప్ప ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఏమిటంటే, నీ జీవితంలో అత్యంత విలువైన నిధి ఏమిటి? ధనమా, ఉద్యోగమా, పేరు ప్రఖ్యాతల, కుటుంబమా, లేక క్రీస్తు ప్రభువునా? ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి చనిపోయినప్పుడు ధనాన్ని తీసుకెళ్ళలేడు, పదవిని తీసుకెళ్ళలేడు, సంపద తీసుకువెళ్ళలేడు. కానీ దేవుని రాజ్యాన్ని పొందినవాడు నిత్య జీవితాన్ని పొందుతాడు. మత్తయి శుభవార్తలో 16వ అధ్యాయం 26వ వాక్యంలో ప్రభు అంటాడు కదా, మనుషుడు లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పని ఎడల అతనికి వచ్చు ప్రయోజనం ఏమి? ఆ వాక్యాన్ని మనసులో పెట్టుకుని ఈనాటి వాక్యమంతా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒక పెద్ద రైతు తన పొలాన్ని దున్నుతుండగా భూమిలో ఒక చిన్న ఇనుప పెట్టె కనిపించిందంట. దాన్ని తెరిచి చూడగా అందులో బంగారు నాణేలు, విలువైన ఆభరణాలు కనిపించాయంట ఆ వ్యక్తికి. అతడు వెంటనే ఆ పెట్టెని మళ్ళీ మట్టిలో పూడ్చిపెట్టేసి ఇంటికి వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి భూమి, ఇల్లు, పశువులు అన్నీ అమ్మి ఆ పొలాన్ని కొనుగోలు చేశాడంట. ప్రియబిడ్డలారు, గ్రామస్తులందరూ అతను చూసి నవ్వుతున్నారంట. ఇంత మంచి ఇల్లు, ఇంత మంచి సంపదను అమ్మేసి ఆ పాడుబడ్డ ఆ పొలం ఎందుకు కొన్నావు అని అడిగారంట. అప్పుడు ఆ వ్యక్తి నవ్వుతూ ఒక మాట చెప్పాడంట, మీకు పొలము మాత్రమే కనిపించింది, కానీ నాకు అందులో దాగి ఉన్నటువంటి నిధి కనిపించింది అని చెప్పాడంట ఆ వ్యక్తి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామందికి యేసుక్రీస్తు వారు ఒక మంచి మనిషిగా మాత్రమే కనిపిస్తాడు. కానీ విశ్వాసపు కళ్ళతో, ఆధ్యాత్మికంతో చూసేవారికి ఆయనే నిత్య జీవ నిధి, సర్వశ్లోక సంపద ఆయనే అని గుర్తిస్తాడు. ఈరోజు 3 పఠనాలు కూడా మనకి ఇదే సత్యాన్ని గురించి బోధిస్తూ ఉన్నాయి. మనం నిదానంగా ఈనాటి పఠనాలని క్లుప్తంగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. నేటి మొదటి పఠనములో 1వ రాజుల గ్రంథములో 3వ అధ్యాయం 9వ వాక్యములో మనం వింటూ ఉన్నాం, నీ ప్రజలను న్యాయము తీర్చుటకు వివేకము గల హృదయమును నీ సేవకునికి అనుగ్రహించుము అని చెప్పి సొలొమోను మహారాజు ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ సందర్భం ఏమిటో మనకు తెలుసు. సొలొమోను రాజు గారికి ఒక దర్శనం రావటం, ఆ దర్శనములో ఏమి కావాలో ప్రభు కోరుకోమన్నప్పుడు ఈ సొలొమోను రాజు ఏమి కోరుకున్నాడో మనం వింటున్నాం. ఇదే ఈనాటి మొదటి పఠనములో. ప్రియులారా,
దేవుడు ఇక్కడ సొలొమోనుకి ఒక అపూర్వమైనటువంటి అవకాశం ఇచ్చాడు. ఏది కావాలో అడగమన్నాడు. కానీ సొలొమోను ధనం అడగలేదు, దీర్ఘాయుష్ అడగలేదు, శత్రునాశనం అడగలేదు. అతడు జ్ఞానము గల హృదయాన్ని, వివేకాన్ని అడిగాడు. ఎందుకంటే దేవుని జ్ఞానం ఉంటే మిగిలినవన్నీ కూడా సరైన స్థానములో అవే ఉంటాయి. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వాక్యములో యెహోవా అందలి భయమే జ్ఞానమునకు ఆరంభము అనే వాక్యం రాయబడింది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యములో మీరు ఎవరికైనా జ్ఞానము కొరతగా ఉన్న ఎడల ఆయనచో అతడు దేవుణ్ణి అడగవలను అని రాయబడి ఉంది. ఈ 2 వచనాల ఆధారం చేసుకుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో నేడు మన నిర్ణయాలు చాలా ఘోరంగా ఉంటూ ఉన్నాయి. ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎటువంటి జ్ఞానముతో ముందుకెళ్లాలో తెలియనటువంటి అజ్ఞానములో నేటి కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు మన ప్రభుని అడగాలి, ప్రభువా నాకు మంచి చెడులను తెలుసుకోవడానికి అవసరమైన జ్ఞానమును దయచేయమని దేవుణ్ణి ప్రార్థన చేయాలి. ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ప్రతిరోజు దేవుని చిత్తానుసారం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామా, లేక లోక సంపదల కోసమే ఎక్కువగా ప్రార్థిస్తున్నామా? ఎప్పుడైతే సొలొమోను మహారాజు ఈ కోరిక కోరాడో, ఈ కోరికను బట్టి ఎంతగానో ప్రభువు సంతోషించాడు, ఆనందపడ్డాడు. ఈ కోరికతో పాటు అన్ని రకాల ఆశీర్వాదాలను కూడా సొలొమోనుకి ఇచ్చారని మనం చదువుకుంటూ ఉన్నాం. కాబట్టి జ్ఞానము గల హృదయం దేవుని చిత్తాన్ని ఎంచుకుంటుంది. అయితే దేవుని చిత్తాన్ని అనుసరించేటువంటి జీవితంలో మనకి కూడా కొన్ని కష్టాలు, శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో కూడా దేవుడు మన మేలు కొరకే పని చేస్తున్నాడని మనం విశ్వసించాలి, గుర్తించాలి. అదే విషయాన్ని 2వ పట్టణంలో అపోస్తలుడైన పౌలు గారు మనకు బోధిస్తూ ఉన్నారు. రోమాపత్రికలో 8వ అధ్యాయము 28వ వాక్యములో ప్రభు అంటున్న మాట పౌలు గారి ద్వారా, దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తమును వారి మేలుకే సమకూడ జరుగును అని రాయబడి ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఏం చెబుతుందంటే, దేవుడు ప్రతి సంఘటనని కూడా పంపిస్తాడని కాదు, కానీ మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనను కూడా ఆయన మన రక్షణకు ఉపయోగించగలడు. యేసేపుని అతని సోదరులు అమ్మివేశారు, కానీ దేవుడు అదే సంఘటన ద్వారా అనేక మందిని రక్షించే మార్గంగా మార్చాడు. సిలువ ప్రపంచానికి ఓటమిలా కనిపించింది, కానీ అదే సిలువ ప్రపంచానికి రక్షణకు కారణమైంది. అందుకే విశ్వాస జీవితంలో ఏదీ వ్యర్థం కాదు. ఆదికాండం 50వ అధ్యాయము 20వ వాక్యంలో, మీరు నాకు కీడు తలపెట్టి అనుకున్నారు, కానీ దేవుడు నాకు ఆ కీడును కూడా మేలుగా మార్చాడని చెప్పి యేసేపు గారు పలుకుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి నమ్ముతున్నామా, లేక నిరాశపడుతూ ఉన్నామా? ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకో. ఎందుకంటే దేవుడు మన మేలుకే పనిచేస్తున్నాడని నమ్మినవాడు లోక సంపదల కంటే దేవుని రాజ్యాన్ని ఎంచుకుంటాడు. అదే విషయాన్ని ఈరోజు సువార్త పట్టణంలో 3 అద్భుతమైనటువంటి ఉపమానాల ద్వారా మనకి ప్రభు బోధిస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యం జీవితంలో అన్నిటికంటే గొప్పది అని మనం ధ్యానం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత 2 ఆదివారాలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు విత్తనము, నేల, గోధుమలు, కలుపు గురించి బోధించాడు. కానీ ఈరోజు మరొక గొప్ప సత్యాన్ని ఆయన చెబుతూ ఉన్నాడు. ఏమిటంటే, దేవుని రాజ్యం అనేది సాధారణ విషయం కాదు, అది జీవితంలో లభించే అత్యంత విలువైనటువంటి నిధి, వెలకట్టలేనటువంటి నిధిగా మనకి ప్రభు బోధిస్తూ ఉన్నాడు. దాగిన నిధిని కనుగొన్న వ్యక్తి తన దగ్గర ఉన్నదంతా అమ్మి ఆ నిధిని సంపాదించాడు. అలాగే అమూల్యమైనటువంటి ముత్యాన్ని కనుగొన్న వర్తకుడు కూడా తన సమస్తాన్ని విడిచిపెట్టి ఆ ముత్యాన్ని కొనుగోలు చేశాడు. ఈ ఉపమానాల ద్వారా 3 సత్యాలని మనకి ప్రభు బోధిస్తూ ఉన్నాడు. వాటిని ఒక్కొక్కటిగా ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. మొట్టమొదటిగా, దేవుని రాజ్యం జీవితంలో అన్నిటికంటే గొప్ప నిధి. మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 44వ వాక్యములో చదివినట్లు, పొలములో దాగి ఉన్న నిధి వలె పరలోక రాజ్యము ఉన్నది అని రాయబడింది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి జీవితం అంతా ఏదో ఒక నిధిని వెతుకుతూనే గడుస్తూ ఉంది. కొందరు డబ్బు కోసం, కొందరు పేరు ప్రఖ్యాతుల కోసం, కొందరు అధికారం కోసం వెతుకుతూనే ఉంటాం. కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే. యేసు మాత్రమే నిత్యమైన నిధిని చూపిస్తూ ఉన్నాడు. అదే దేవుని రాజ్యం. దేవునితో ఉన్న సంబంధం కంటే గొప్ప సంపద ఈ లోకంలో ఏదీ లేదు ప్రియబిడ్డలారా. దేవుని రాజ్యంతో మనకు సంబంధం పెట్టుకుని జీవించగలిగితే అదే గొప్ప సంపద మన జీవితంలో. ఎందుకంటే ఈ లోక సంపద మరణం వరకు మాత్రమే మనకి వస్తుంది. కానీ దేవుని రాజ్యం నిత్య జీవాన్ని కూడా మనకి ఇస్తుంది. అందుకనే మత్తయి శుభవార్త 6వ అధ్యాయంలో 19వ వాక్యంలో ప్రభు అంటాడు కదా, ఈ భూమి మీద మీ ధనాన్ని కూడబెట్టుకోకొద్దు, పరలోకమందు మీ ధనమును దాచుకోనండి అని ప్రభు చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన జీవితంలో మొదటి స్థానం దేవునిదా లేక ఈ లోక సంపదలదా? అంత విలువైన నిధి దొరికినప్పుడు ఆ వ్యక్తి తన దగ్గర ఉన్నదంతా కూడా విడిచిపెట్టాడు. ఎందుకంటే నిజమైన నిధిని పొందాలంటే కొన్ని త్యాగాలు అవసరం. ఇక 2వ సందేశం, దేవుని రాజ్యం పొందాలంటే కొన్ని త్యాగాలు చేయాలి, కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకు ఉన్నదంతా అమ్మి ఆ పొలమును కొన్నాడని చెప్పి 44వ వచనంలో మత్తయి శుభవార్త 13వ అధ్యాయంలో చదువుకుంటూ ఉన్నాం. దేవుని రాజ్యాన్ని డబ్బుతో కొనలేం, కానీ దాన్ని పొందడానికి మన హృదయం పూర్తిగా దేవునికి చెంది ఉండాలి. పాపాన్ని విడిచిపెట్టాలి, స్వార్థాన్ని విడిచిపెట్టాలి, లోకాశక్తిని విడిచిపెట్టాలి, క్రీస్తుని మొదటి స్థానంలో ఉంచాలి. త్యాగము లేకుండా పరిశుద్ధత లేదు. బైబిల్ కింద చదువుకుంటూ ఉంటాం. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 24వ వాక్యంలో, ఎవరైనా నన్ను వెంబడించాలనుకునే ఎడల తనను తాను తగ్గించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను అనుసరించాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. మరి ఈరోజు దేవుని కోసం మనం ఏమి విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం? విడిచిపెట్టగలిగితే దేవుని రాజ్యం మనదవుతుంది ప్రియమైన బిడ్డలారా. కాబట్టి దేవుని రాజ్యాన్ని ఎంచుకున్న వారు చివరికి దేవుని సన్నిధిలోనే నిలబడతారు. ఎంచుకొని వారు మాత్రం తీర్పుని ఎదుర్కొంటారు. చివరికి దేవుడే నీతిమంతుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం 3వ ఉపమానాలు వింటూ ఉన్నాం. మంచి చేపలను పాత్రలో కూడబెట్టిరి, పనికిరాని వాటిని బయటికి పాడవేశారని చెప్పి 13వ అధ్యాయం మత్తయి శుభవార్త 48వ వాక్యములో చదువుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వలలో మంచి చేపలు చెడు చేపలు రెండూ కూడా చిక్కాయి, కానీ చివరికి వాటిని వేరు చేశారు. అలాగే ఈ ప్రపంచంలో మంచి చెడు కలిసి జీవిస్తూనే ఉన్నాయి, కానీ తీర్పు దినాన్న దేవుడు ప్రతి ఒక్కరిని వారి జీవితాన్ని బట్టి తీర్పు చేస్తాడు. అందుకే ఈరోజు దేవుని రాజ్యాన్ని మనం ఎంచుకునేవారుగా ఉండాలి. 2వ కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం 10వ వాక్యం చదువుకుంటూ ఉంటాం. మనందరము కూడా ఏదో ఒక రోజు క్రీస్తు న్యాయసభ ముందు నిలబడాలి. అక్కడ వారి అర్హతలను బట్టి ఆయన బహుమానం ఇస్తాడని రాయబడింది. కాబట్టి ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందాం. నన్ను ఈ రోజే ప్రభువు పిలిస్తే ఆయన రాజ్యానికి నేను సిద్ధంగా ఉన్నానా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సువార్త పట్టణంలో 3 గొప్ప సత్యాలని మనం ధ్యానం చేస్తాం. దేవుని రాజ్యం అన్నిటికంటే విలువైన నిధి. దానిని పొందాలంటే త్యాగం అవసరం. చివరికి దేవుడే ప్రతి మనిషికి న్యాయమైన తీర్పు తీరుస్తాడు. కాబట్టి ముగింపుగా ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరినీ కూడా ఒక నిర్ణయం తీసుకోమని పిలుపునిస్తున్నాడు. లోక సంపదలను ఎంచుకుంటావా లేక దేవుని రాజ్యాన్ని ఎంచుకుంటావా? ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నశించిపోయే లోక సంపదల కంటే నీ రాజ్యాన్ని, నీ జ్ఞానాన్ని ఎక్కువగా కోరే హృదయాన్ని, ప్రార్థనా జీవితాన్ని నాకు దయచేయి. నీ కొరకు త్యాగం చేసే ధైర్యాన్ని నాకు ఇవ్వు. చివరికి నీ రాజ్యములో నిత్యానందాన్ని పొందే కృపను నాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దయగల మా ప్రభువా, కనికర సంపన్నుడా, నీ అనంతమైన కృపను బట్టి వందనాలు తండ్రి. స్తోత్రాలు ప్రభువా. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడారు ప్రభువా, మీకు వందనాలు తండ్రి. ఈరోజు ఈ ఆదివారంలో చక్కటి సందేశాన్ని మాకు అందించి ఉన్నారు. నీ రాజ్యాన్ని పొందాలంటే త్యాగం చేయాలన్నారు నాయన. నీ రాజ్యము కొరకు సమస్తాన్ని విడిచిపెట్టాలని మీరు మాకు తెలియజేసి ఉన్నారు ప్రభువా. అటువంటి గొప్ప కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాడు 3 పట్టణాల ద్వారా మీరు మాతో మాట్లాడినట్లుగా ఈ లోకములో లోక సంపదల కంటే, లోక ఆనందాల కంటే
నిన్ను, నీ జ్ఞానాన్ని, నీ వివేకాన్ని, నీ యొక్క పరలోక రాజ్యాన్ని కోరుకునేటువంటి మనసుని, అటువంటి తలంపుని మాలో కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరెవరైతే ప్రభువా ఈ వాక్యం ద్వారా ఆధ్యాత్మికంగా బలపడుతున్నారో వారందరినీ దీవించండి నాయన. ఈ వాక్యం వినే ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క బిడ్డకి మీరు తోడుగా ఉండి ఈ వాక్య పరిచర్య ద్వారా వారి జీవితంలో నీ కృపను కురిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరొక్కసారి ప్రభువా నీ ప్రేమని బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మా విచారణను, మా ఉపదేశాలను, మా గురువులను, మఠవాసులను అందరినీ జ్ఞాపకం చేసుకుని దేవ ప్రతి ఒక్కరికి మీ కృపా కాపుదల ఉంచండి. అందరికి ఆరోగ్యం దయచండి. ఈ లోకం పట్లనైనా, ఈ లోక సంపదల పట్ల కాకుండా నీ యందు, నీ జ్ఞానమందు, నీ రాజ్యమందు ప్రభువా ప్రధానమైన స్థానం కేటాయించే కృపను మా అందరికీ దయచేయమని, ఎవరైతే ఈ వాక్యం అందరినీ కూడా పేరు పేరున దీవించి ఆస్వాదకరంగా మార్చి ఈ ప్రార్థన, ఈ వాక్య పరిచర్య మా అనుదిన ఆధ్యాత్మిక జీవితానికి దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. త్రిత్వైక సర్వేశ్వరుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనలని, మన కుటుంబ సభ్యుల